వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే ఇవాళ నేను శ్రీనగర్ కాలనీలో సో ఇక్కడ ఓటర్ల నాడి సో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అండ్ దాంతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓటర్లు దొంగ ఓట్లు వేలాదిగా ఉన్నాయనే కంప్లైంట్స్ కూడా ఎలక్షన్ కమిషన్ కి చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. సో వీటిపైన ఇక్కడ ఉండే పబ్లిక్ ఏమంటారు అనేది తెలుసుకుంటాం. నా పేరా సైదాబి. సో ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసా? వార్తలు చూస్తే తెలుస్తుంటాయి. సో మరి ఏ పార్టీ వైపు మీ ఓటు ఈసారి? మనం అట్లా చెప్పకూడదు కదా, ఆ టయానికి మన బుర్రలో ఏది ఉంటుందో అది వేసేస్తాం అంతే. సో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన మీకు? ఆయన బాగానే చేస్తారు. ఉండాల్సి వస్తున్నా ఆయన ఆయన బాగానే చేస్తారని విన్నాను. వస్తా ఉంటది విన్నాను కానీ మా వరకు ఏం చేయలే. ఏం రాలేవు. ఇల్లులు వస్తాయని రాపించుకున్నారు, దగ్గర వచ్చి ఫోటోలు తీసుకున్నారు. రెంట్లు కట్టుకోలేక వస్తున్నాం మేము. అది ఇది చేస్తున్నా. మాకేమన్నా ఇల్లు రాలేదా ఇంకా? మా ఆయన కాలు చేయబడ్డా ఆయనకి పింఛను 4,000 దాకా ఇస్తారని ఆశపడ్డాం. ఆయనకి 2,000 తప్ప నాకు తెలియదు. నాకు ఇక్కడ ఎముక ఇరిగింది. ఆ మందు లేక ఒక ఇల్లు చేసుకుని మెల్లిగా వస్తున్నాం. పిల్లలా చూసేవాళ్ళు కళ్ళలు మాట మాట్లాడు కళ్ళలో నీళ్ళు వస్తాయి. మరి ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు చేసినాం మేము అని అంటున్నారు కదా, మహిళలకి ఫ్రీ బస్సు అవి ఉండే అవి తప్ప ఇంకా మీకేమీ రాలేదు. సో మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఏమైనా ఎదురు చూస్తున్నాం, ఇంకా ఏం రాదు. ఇప్పుడు పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీకు? కేసీఆర్ అది కూడా అట్లానే వాళ్ళు కూడా రాపించుకున్నారు, వాళ్ళు అర్థం చేస్తారు. మా దాకా రాట్లా ఇస్తున్నారంట కానీ పక్కన పల్లెటూరులో వాళ్ళు మా దాకా రాలా. మరి ఏ గవర్నమెంట్ వస్తే మళ్ళీ మీకు ఇల్లులు వస్తాయి, పథకాలు వస్తాయి అని అనిపిస్తుంది? ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఇస్తేనే మనకి అమ్మ వీళ్ళు ఇస్తారని మనకు నమ్మకం ఉంటది. మనకి వచ్చిన వాళ్ళు ఇట్లా చేస్తే వచ్చే వాళ్ళు కూడా అట్లా చేస్తారని మనకు అనిపించింది. అంతే కదమ్మా, అంతే కదా. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు మాకు ఇచ్చారు, అమ్మ వీళ్ళు వస్తే మళ్ళీ మళ్ళీ వాళ్లే రావాలి మాకు ఇస్తారని మా నమ్మకం మాకుంటది. మాకేమన్నా అట్లా నమ్మకం లేదు. వీళ్ళు వచ్చినా ఇంతే వీళ్ళు వచ్చినా ఇంతే అనిపించింది. అంతే కదా. అంతే. ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేదా? అదే మీరు చెప్తారు ఇప్పుడు పెన్షన్స్ అని, అవేం లేవు, మాకేం లేవు, రాలేదేమి. అసలు రాలా. వస్తే ఫ్యూచర్ లోనే ఆశ ఉందా పోనీ? ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఈయన గెలిచినప్పుడు 4,000 చేస్తాము అది ఇది అన్నారు, ఏమీ లేదు. మరి అట్లీస్ట్ ఎలక్షన్ లో ఓట్ వేయాలి అని ఇంట్రెస్ట్ అని అనిపిస్తుందా? మాకు చేసే వాళ్ళకి వేయాలనిపించింది. యథా ప్రకారం మామూలే మనకి. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? మా దాకా రాలా, రాలేదు. వచ్చే వాళ్ళకి బాగానే వస్తున్నారు, ఇచ్చే వాళ్ళకి బాగానే ఇస్తున్నారు, కానీ మా దాకా రాలా. రాపించుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు, రాలా మాకు. సో ఇక్కడ మీరు ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ ఓట్లు ఎన్నికలు వస్తున్నాయి. సో ఇట్లుంది కొత్త గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిందిగా కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం చెప్పాలి? వచ్చినాయా పథకాలు మీకు? ఏవైతే హామీలు ఇచ్చారు, ఉచిత గ్యాస్ అని, తర్వాత 2,500 ఇంట్లో ఉండే వాళ్ళకని. మాకేం రాలేదమ్మా. బతుకమ్మ చీరలని, బతుకమ్మ చీరలు ఇచ్చారు, ఉచితం ఏమీ రాలేదు. అంతే. మళ్ళీ ఇప్పుడు మీకు ఎన్నుకునే హక్కు ఎవరికి వేస్తారు? కాంగ్రెసా లేదంటే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కా? కేసీఆర్కే. కేసీఆర్ అంటే ఇష్టమా? ఎందుకైనా అంటే అంత ఇష్టం? చాలా మంది కేసీఆర్ కేసీఆర్ అని అంటున్నారు, ఎందుకు అట్లా? ఏమో అందరితో పాటు మనం అంతే. మరి ఎవరికి వేస్తారు ఈసారి ఓటు? మా ఆయన ఎవరికంటే వాళ్ళకి మేము అంతే. ఏ పార్టీ అంటే బాగా ఇష్టం మీకు? మాకు ఎక్కువ కేసీఆర్ తోటే వేస్తాం ఇక్కడ. అంతే, కేసీఆర్ తోటే ఇష్టం. ఇక్కడేనా సార్ మీరు? సో మళ్ళీ మీ ఏరియాకి బై ఎలక్షన్స్. అవును. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పార్టీ? బీజేపీ. సో ఈసారి మరి మీ ఓటు బీజేపీకేనా? Yes. So what you are thinking about the BRS and the Congress parties? They have already done the jobs now. So they have seen. Now people are expecting BJP in this constitution. So there may be some change in that. What I feel so. Okay. So what your opinion on a fake votes? Fake votes means that the government has to take care. Not individual can't do anything now. So they have to take the action. Otherwise, election commission, they have to take the action. Government means now government is silent. Election commission, they have to take proper action on that. Okay. మీ పేరు ఏందన్న? నా పేరు విజయ్ శేఖర్. సో మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్స్. అవును. మీ ఓటర్లకు ఒక ఛాన్స్. అవును. ఏ పార్టీ వైపు? బీఆర్ఎస్. ఎందుకు? అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకం.
ప్రభుత్వం పైన వ్యతిరేకం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్. ఎందుకు? గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2 years అయింది, ఉమ్. మహిళలకు ఫ్రీ బస్ చేసింది. ఏం దాంతో వచ్చే బెనిఫిట్ ఏంది? బెనిఫిట్ ఏం బెనిఫిట్ వచ్చింది? చేసిండు కదా, బెనిఫిట్ ఏముంది దాంట్లో? ఎక్కడన్నా నీకు లాభం కనబడదా? ఎక్కడన్నా అట్లా ఇప్పుడు కేసీఆర్ని పోల్చుకొని చూస్తే ఒక ఫ్రీ బస్ ఇవ్వకపోయిండొచ్చు, కానీ ప్రపంచంలో చేయలేనంత చేసింది కేసీఆర్. ప్రపంచంలో ప్రపంచంలో కూడా చేయనంత చేసింది కేసీఆర్. అంతకంటే ఏం ఈ ఒక ఫ్రీ బస్తో వచ్చిన బెనిఫిట్ ఏంది? కడుపు కొట్టిండు, ఉన్నోనికి పెట్టిండు, గరీబోని కొడతలేడా? ప్రత్యక్షంగా కనబడుతుంది కళ్ళకు, కనబడుతుంది. హైడ్రానే కాదు, ఏ యాంగిల్లో తీసుకున్నా కూడా. ఓల్డేజ్ వాళ్ళు నా ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీ ఉంది, గరీబ్ వాళ్ళకి పింఛన్ వస్తుండే, పింఛన్ టైం పడట్లేదు, ఏవో ఇస్తా అన్నాడో ఏది ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, అల్లా ఆగమే చేసిండు, బంగారం అన్నాడు ఆగం చేసిండు, ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు పెట్టిండు అన్నీ నాశనం పట్టించిండు. ఏం చేస్తుండు చెప్పమ్మా? కేసీఆర్ కంటే ఎక్కువ అప్పు చేసిండు, ఇప్పుడు చేయలేదా? ఎట్లా తీసుకున్నా అప్పులు ఇట్లా ఒక రేంజ్లోని. రేవంత్ రెడ్డి అంటే దొంగ అనేది ముద్ర. 420 ఏవైతే హామీలు ఇచ్చిండో 420 424 చోర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి. మరి నవీన్ యాదవ్ ఉన్నాడు కదా ఇక్కడ, నవీన్ యాదవ్ ఉన్నాడు. అవునమ్మా, మాగంటి గోపీనాథ్ రెడ్డి ఇక్కడ నేను పబ్లిక్ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మాగంటి గోపీనాథ్ నవీన్ యాదవ్ కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండుటి మధ్యలోనే చూడమంటున్నా పబ్లిక్ని. ఎందుకంటే ఇక్కడ కర్మగాలి రేవంత్ రెడ్డి, ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచిండు అనుకో సరే, వ్యక్తిగతంగా ఆయన గెలిచినా కూడా రేపు ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తాడు. ఇక పబ్లిక్ మనం నమ్ముతున్నారు, ఇంకా మోసం చేయొచ్చని మోసం చేస్తాడు. ఇది ప్రత్యక్షంగా ఇంకా మనం మోసం చేయొచ్చని చేస్తాడు. దయచేసిన పబ్లిక్ అదే చెప్తా, కర్మగాలి కూడా ఆయనకి వేయకుండా బీఆర్ఎస్కి మాత్రమే వేయాలి. కేసీఆర్ని దృష్టిలో పెట్టి, కేసీఆర్ వ్యక్తిగతంగా కాదు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేవలం కేసీఆర్ మాత్రమే చేస్తాడు. ఇది మాత్రం పక్కా. మరి కాంగ్రెస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? బ్యాడ్, దానంత దరిద్రం లేదు. సరే కాంగ్రెస్ ఒకప్పుడు చేద్దామనుకుని వచ్చిండొచ్చు, అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన దృష్టిలో పెట్టుకుంటే దయచేసి ఎవ్వరు కూడా ఏకని అందరి పాదాలకు మొక్కుతా, నీళ్ళ కళ్ళను కూడా ఏకమంటున్నా. మరి నవీన్ యాదవ్ పోటీలు ఉన్నాడు 3 సార్లు. నవీన్ యాదవ్ ఏం చేసిందా అమ్మ? పోటీలు ఉంటే ఏం చేసింది చెప్పుకోవడానికి బాగానే ఉంది. నవీన్ యాదవ్ ఏం పెద్ద ఇదా? ఏం చేసిండు? ఏమన్నా పెద్ద చేసిండు చూపిమని? ఆయన ఏం చేసిండు? పోటీలు ఉంటే అయిపోతుందా? అంటే వేరే వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తే అయిపోతుందా? పబ్లిక్లో ఒపీనియన్, పబ్లిక్ న్యాయం చేయమని, గరీబ్ వాళ్ళని కొట్టకమని. నిన్న ఒక స్టేట్మెంట్ వినిండొచ్చు, నవీన్ యాదవ్ వస్తే మళ్ళీ రౌడీజం కూడా వస్తుంది, దుకాణాలలో వసూలు చేస్తారని కూడా చెప్తున్నారు పబ్లిక్ ఒపీనియన్. మరి అది కూడా చూడాలి కదా, అది కూడా ఉంది కదా, అది కూడా చూడమని చెప్తుండ్రు కదా. ఇన్లేదా నువ్వు? పబ్లిక్ స్టేట్మెంట్, టీవీ స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి, యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చినాయి. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా మంచివాడు, అనుచరులు కూడా ఉంటారు కదా. ఇవాళ కేసీఆర్ గొప్ప పని చేసిండు, సరే చిన్న చిన్న కారణాలతో ఇవాళ ప్రభుత్వం పడిపోయిండొచ్చు, అట్లా నవీన్ యాదవ్ మంచోడే ఉండొచ్చు అనుకుందాం మీ దృష్టిలో. కానీ పబ్లిక్లో ఆయన ఉన్న అనుచరులకు చెప్తున్నారు కదా, ఇక నవీన్ యాదవ్ వచ్చినట్టు అది అన్నం పంపిండ్రు అని చెప్పి వసూలు చేస్తారంట. మరి అది కూడా చెప్పమని పబ్లిక్లో. మళ్ళీ కష్టమే కదా, మనం కోరుకొని గొక్కున్నట్టే కదా, కోరుకొని గోకున్నది. అందుకే దయచేసి నేను చెప్తున్నా, కళలు కూడా ఏకమంటున్నా, వేయొద్దు, దండం పెట్టి చెప్తున్నా, ఎవరు కూడా వేయొద్దు, ఎవరు కూడా వేయద్దు. కేవలం కేసీఆర్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇది మనకు ఉదాహరణ. ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి బీఆర్ఎస్ మాత్రమే వేయాలి. నా పేరు మంగ. ఇక్కడనే ఉంటారు. ఈయనే ఉంటాం, అమ్మడానికి ఉంటాం ఈడ అంతే. ఎన్నికలు ఉన్నాయని తెలుసా? తెలుసు కానీ ఈడ కాదు, మాది ఊర్లో. మీది ఊర్లో, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏమనుకుంటారు మరి పబ్లిక్? ఏమో అమ్మ మనకు తెలియదు, అది తెలియదు. ఇక అమ్ముతామా వెళ్ళిపోదామా అంతే. అంతే. సో పబ్లిక్ ఇట్లా బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం, కేసీఆర్ గురించో కాంగ్రెస్ గురించో అందరి గురించి మాట్లాడుకుంటారమ్మా, ఇటు మాట్లాడుకుంటారు అటు మాట్లాడుకుంటారు, కానీ మనకు దాని గురించి తెలియదు. ఎన్నికలు వస్తున్నాయని కూడా తెలియదు అసలు. అది వస్తున్నాయని తెలుసు కానీ మనకు ఏం అవసరం, ఈడ కాదు కదా, ఊర్లో కదా, మనం ఈడ మాట్లాడుకోము కదా దాని గురించి. అని పట్టించుకోరు. మనం అవసరం ఏముంది ఈడ, మనకి ఏమైనా ఊర్లోనే. ఎక్కడ మీది? మాది మిర్యాలు కూడా. మరి 2 years అవుతుందా కాంగ్రెస్ వచ్చి, ఎట్లా అనిపిస్తుంది? ఏమి ఇస్తుండ ఆయన, దాని బొందా ఏమి ఇస్తుండు? పింఛన్ ఇస్తా అన్నాడు, 4000 ఇచ్చిండా, ఇవ్వలే. అదే 2000 ఉన్నాడు, కేసీఆర్ పెంచిందే ఉన్నది. ఆంధ్రాలో అయితే ఇప్పుడు 4250 రూపాయలు ఇస్తుండు. మరి ఈడ ఏమి ఇస్తుండ ఆయన? 1 తులం బంగారం అన్నాడు, ఇచ్చిండా? పిల్లల పెళ్ళికి ఇవ్వలే, ఏమి ఇవ్వలే, అన్ని వేస్ట్. కేసీఆర్ ఉన్నప్పుడు మాట మీద ఉన్నాడా? మరి ఉన్నాడు కదా, అన్ని పెంచిండు కదా ఆయన. ఈయన వచ్చి ఏం చేసిండు? ఈయన బోందా చేసిండు, ఏం చేయలేదు. ఎక్కడ? శ్రీరామ్ నగర్. 2 years అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎట్లా అనిపిస్తుంది? ఏ మంచి అనిపిస్తలేదమ్మా. ఎందుకు ఎట్లా?
అంటే కొంచెం చూస్తేనే అది మంచి అని కొంచెం చూస్తేనే కరెంటు బిల్లులు అవి కొంచెం సేవ్ చేసినట్టు ఇది అనిపిస్తుంది. కొంచెం అది మంచి అనిపిస్తుంది. అప్పుడు పింఛన్ గించిన అంతా బాగా ఇచ్చేది కదా, ఇప్పుడేమో పింఛన్ సరిగ్గా ఇవ్వట్లేదంట. అది దానివల్ల పింఛన్ సరిగా లేదు. లేదు. మహిళలకు కొత్త- ఫ్రీ బస్ చేసిర్రు కదా, ఏమంటారు దాని మీద? అదైతే పర్వాలేదు, డైలీ యూస్ మంచిగానే ఉంది చేసుకునే వాళ్ళకు. ఇంకా ఎప్పుడు పోని వాళ్ళకైతే ఏముంది ఏం లేదు, రోజు పోయే వాళ్ళకి మంచిగా ఉంది అది. సో మరి మహిళలకు వచ్చిన తర్వాత ఇంకేమైనా స్కీమ్స్ వచ్చినాయా మీకు? మాకైతే ఏం రాలేదమ్మా, మాకేం రాలేదు. 2500 వేస్తామన్నారు కానీ వేయలేదు కూడా వేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా అట్లనే మామూలే ఉంది. అది కూడా ఎవరు వచ్చినా మనకు చేసేది ఏం లేదు కదా, మన కష్టం మనం చేసుకోవాల్సిందే. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు, అవును, మళ్ళీ ఎవరికి వేస్తారు ఓటు? ఎవరికోరికి ఇవ్వాల్సిందే కదా. అంటే మనకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వేయాలి, లేదు మనం బీఆర్ఎస్ వాళ్ళకి వేయాలి అనేది. ఇంకా అడిగి పోతే ఎవరికి అనిపిస్తే వాళ్ళకి ఇస్తాం, చెప్పకూడదు అది. మేము ఉందే రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళం కదమ్మా, భయమేనా చెప్తే? అంతే కదా, భయమే అది. భయపెట్టిస్తారా చెప్తే? అట్లేం భయపెట్టియర్లే కానీ ఎందుకు చెప్పడం, ఎందుకు భయం ఇప్పుడు? ఏం భయపెట్టియరు, ఎవరైనా భయపెట్టియర్లే కానీ ఎందుకులే, వేసేటప్పుడు ఎవరికైనా వేయచ్చు అంతవరకు అట్లా, అంతే. కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమా, బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టమా? మాకు రెండు ఇష్టమేలే కానీ రెండింటికి వేయలేం కదా ఓటు. వేయలేం, ఒకదానికే వేస్తాం. ఇక అప్పుడు ఏది అనిపిస్తే అదే దానికే వేస్తాం అట్లా. మరి ఇక్కడ మన గోపీనాథ్ గారి చనిపోయింది, తెలుసా ఆ విషయం? తెలుసు. ఎక్కువ అంటే ఆమెకే వేయాలని ఉన్నారు అందరు చాలా మంది, మహిళ. మహిళని.